తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఓవైపు సీఎం ఆదేశాలు, తడి ఆరనితే కొనలేమంటున్న అధికారుల తీరు మరోవైపు. పెథాయ్ తుపాను వల్ల ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలు తడిసిన ధాన్యాన్ని వచ్చిన కాడికైనా అమ్ముకుందామని ప్రయత్నిస్తుంటే కష్టాలు తప్పటం లేదు. తేమ శాతం ఎక్కువగా ఉందంటూ ధాన్యం కొనుగోళ్లకు అధికారులు నిరాకరిస్తున్నారు. ఫలితంగా ధాన్యం ఎండబెట్టి అమ్మేందుకు మార్కెట్ యార్డులో రైతులు రోజుల తరబడి వేచి చూస్తున్నారు. పెథాయ్ తుపాను కృష్ణా జిల్లా రైతులు నిండా ముంచింది. చాలా చోట్ల వేల హెక్టార్లో వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోగా వాటన్నింటి కూడా తిరిగి ఆరబెట్టుకొని వాటిని మార్కెట్ యార్డుకు తీసుకొస్తున్నారు. రైతులందరూ కూడా ప్రస్తుతం పొలాల నుంచి వాటిని ఈడ్పులు చేసి వాటిని అమ్ముకునేందుకు మార్కెట్ యార్డుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం మనం గొల్లపూడిలోని మార్కెట్ యార్డులో ఉన్నాము. గొల్లపూడి మార్కెట్ యార్డు చుట్టుపక్కల పెనమలూరు, అలాగే ఇటు ఇబ్రహీంపట్నం తదితర ఈ మండలాల నుంచి రైతులు ఇక్కడికి ధాన్యాన్ని తీసుకొస్తూ ఉంటారు. 2 రోజులుగా కురిసినటువంటి వర్షాల కారణంగా తడిసిపోయినటువంటి ధాన్యాన్ని మొత్తాన్ని కూడా రైతన్నలు ఈ మార్కెట్ యార్డుకు తీసుకువచ్చారు. అయితే తీసుకువచ్చినటువంటి ధాన్యం తడిగా ఉందనేటువంటి కారణంతో ఇక్కడ అధికారులు కొనుగోలు చేయడం లేదు. ఖచ్చితంగా 17% తేమ ఉంటేనే తప్ప దాన్ని కాటా వేసి తీసుకుపోవడం లేదు. దీంతో రైతన్నలు కూడా తడిసిన ధాన్యాన్ని తిరిగి ఇక్కడ మార్కెట్ యార్డులోనే ఆరబెట్టుకొని నిర్దేశించినటువంటి 17% తేమ శాతం వచ్చిన తర్వాత మాత్రమే అంతవరకు వేచి చూడాల్సిన పరిస్థితి. ఫలితంగా ఇక్కడ మార్కెట్ యార్డులో దాదాపు 4 నుంచి 5 రోజుల పాటు రైతులు ఇక్కడ వేచి చూస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, వాటికి సంబంధించిన కష్టాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. పెద్ద మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజుల కింద మీరు ఇక్కడికి వచ్చారు? గొల్లపూడి నుంచి అండి. ఖచ్చితంగా వాటికి వారం అయింది. ప్రభావం వల్ల మేము పోసినందువల్ల ఏం ఉపయోగపడాల, అడుగులన్నీ తడిసిపోయినాయి, డౌన్ అయిపోయింది, మొత్తం యార్డు మొత్తం డౌన్ అయిపోయినందువల్ల మేము ఇబ్బందులు పాలైపోయాం. అడుగులు మొత్తం ఎకరానికి వచ్చి 8 బస్తాలు తడిసినాయి. 15 బస్తాలేమో మామూలుగా 20 బస్తాలు 15 బస్తాలు మామూలుగా వచ్చేసింది మంచి. ఆ మంచి కూడా తడిసి కింద కట్టేసి లెగ్గట్టుకుంటున్నారు. తడిసిన దాన్ని ఇక్కడ తీసుకొచ్చారా? తీసుకొచ్చి అదిగో ఏరియాగా పోసాం. అవి ఒకటే రేటు కట్టి ఇస్తాము, లేకపోతే ఇయ్యము. మొత్తం ఆరదిప్పుకోండి, వారం అయినా ఆరదిప్పాల్సిందేను. 17 వస్తేనే వేస్తామంటున్నారు, 18 వచ్చినా ఏమంటున్నారు. అందువల్ల మేము కత్తి ఇబ్బంది పాలులో ఉన్నాం. కత్తి ఏదన్నా మాకు సహాయం చేసే మార్గం చూస్తే ప్రభుత్వం కత్తి మేము ఒడ్డున పడతాం. మరి ఇంకో రైతు కూడా ఉన్నారు, వారిని అడిగి వారి కష్టాలు ఏంటనేది తెలుసుకుందాం. మీరు ఎప్పటి నుంచి వచ్చారు ఇక్కడ? ఎన్ని రోజుల నుంచి మీరు ధాన్యం తీసుకుని వచ్చారు? వచ్చి 6 రోజులు అయింది ఇక్కడికి వచ్చి. అటు రోజు మార్చుకోవడం సరిపోతుంది మాకు. ఇక్కడ శాతం రాందేనో వేసుకోవట్లా, 17% అయితేనే వేసుకుంటాం అంటున్నారు. సీఎం గారేమో మీరు శాతం చూడొద్దు, ముందు రైతులు ఇబ్బంది పడొద్దు, ఎత్తేసేయండి, నైటు పగలు కూడా కాటా వేసి ఎత్తేసేయండి అని చెప్తున్నాడు. ఇక్కడ మాకు ఏమీ లేదు ఫెసిలిటీ. ఇది వర్షం వస్తే పరిస్థితి ఏంటి? వర్షం వస్తే ఇట్నే కప్పుకోవటం, మళ్ళీ అటు తిరగేసుకోవటం, మళ్ళీ అటు పోసుకోవటం. ఇక వారం రోజులు మాకు ఇదే పని. ఇక మేము అంతకాడికి మేము ఏం చేయగలం? మరి ఏం చేయాలంటారు? గవర్నమెంట్ నుంచి ఏం చేయాలి? గవర్నమెంట్ నుంచి అంటే మాకు ధాన్యం 2 పాయింట్లు అటు ఇటు ఉండా వేసుకుంటే తొందరగా ఇంటికి వెళ్ళిపోతాం. 17 అంటున్నారు, ఇప్పుడు 19, 20 అట్లా ఉన్నాయి. అవి అందుకని ఆరబెట్టి కూలీలను పెట్టి ఆరబెడుతున్నాం. ఏంటంటే ఆటోమేటిక్గా ఆరదీయడానికి 1 or 2 days 5 days పట్టుద్ది. ఆ 5 రోజులు ఆరబెట్టుకోవడానికి అవకాశం రావట్లా, క్లైమేట్ సహకరించట్లా. మద్దతు ధర ఏ గ్రేడ్కి 1770 అండి, కామన్కి 1750 క్వింటాల్కి. 17% బిలో ఉండాలి సార్. సివిల్ సప్లైస్ నామ్స్ ప్రకారం బిలో 17%. ఇప్పుడు ఉన్నంత వరకు 17 లోపు ఉన్నాయి, మేము క్లియర్ చేస్తాం సార్, ఇక్కడ ఏం తేడా లేకుండా. ఇప్పుడు యాక్చువల్గా వాన పడ్డం వలన కొంచెం పెరిగింది, 22 అలా వస్తుంది. అది కూడా పూర్తిగా ఎండరాగానే క్లియర్ చేసి వీలైనంత తొందరగా పంపించేస్తాం. అంటే సివిల్ సప్లైస్ నుంచి మాకు ఇంకా నామ్స్ రాలేదండి, బిలో 17% తీసుకోమన్నారు. ఒకవేళ అలా కూడా తీసుకోమంటే మేము అలా కూడా పంపిస్తాం. ఇప్పటికే తీవ్రంగా నష్టపోయినటువంటి రైతన్నలు ఈ మార్కెట్ యార్డుకు వచ్చిన తర్వాత కూడా ఇంకా కష్టాలు పడాల్సి వస్తుంది. దాదాపు 5-6 రోజులుగా ఇక్కడ వచ్చినటువంటి ధాన్యాన్ని ఎండబెట్టి ఆ తర్వాతనే విక్రయించుకోవాల్సిన పరిస్థితి. ఆ లోపే కనుక వర్షం వస్తే కనుక తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తేమ శాతం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వెంటనే మార్కెట్ యార్డులో ధాన్యాన్ని నిలవకుండా వెంటనే కొనుగోలు చేయడం ద్వారా తమను ఆదుకోవాలని రైతన్నలందరూ కోరుతున్నారు. కెమెరామెన్ భాస్కర్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.